వెల్కమ్ టు V999 న్యూస్. విజయనగరం జిల్లా బొబ్బిలిలో చేనేత కార్మికులు తయారు చేస్తున్న చేనేత చీరలను ప్రోత్సహించి విజయనగరం మహారాజు సంగీత కళాశాల అభివృద్ధికి ప్రజలు మంజూరు చేయాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. అసెంబ్లీ సమావేశంలో బుధవారం ఆమె మాట్లాడారు. అంటే బొబ్బిలి చీరలు అనేవి ఎలాగైతే మీరు మంగళగిరి చీరల్ని ప్రమోట్ చేస్తున్నారో అదే విధంగా బొబ్బిలి చీరలు కూడా మీరు ప్రమోట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను. అలాగే విజయనగరం జిల్లాలో చూస్తుంటే మనకి పురాతనమైన మ్యూజిక్ కాలేజ్ 1919లో మహారాజా విజయరామ్ గజపతిరాజు గారు మొదలుపెట్టారు. అయితే మనం 2019లో బేబీ నాయన్ గారు బ్రదర్ ఉన్నప్పుడు మనం నా తండ్రి యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం 100 years అనేది మనం అక్కడ సెలబ్రేట్ చేయటం జరిగింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ కాలేజ్ కోసం 1 crore రిపేర్స్ కోసం అలాగే సెలబ్రేషన్ కూడా సహకారం ఇచ్చారు. అయితే అక్కడ ఫస్ట్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ అనేది ఆదిభట్ల నారాయణ దాస్ గారు హరికథ పితామహుడు అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి కళలన్నీ కూడా మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. దానికి ఒక బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మినిస్టర్ గారు 1 minute మాట్లాడే ముందు ఒక కూర్చోం. ఇది పనస చెట్టు అన్నది ముఖ్యంగా ఉండాలమ్మా ఈ వీణ తయారీకి. అంటే మా ప్రాంతంగా తెలుసు. అయితే ఇప్పుడు పనస చెట్లు దొరకట్లేదు, కానీ ఫేమస్ అది. పనస చెట్లు ఫారెస్ట్లో కానీ రైతులు కానీ ప్రోత్సహించాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు మీరు కలిసి చేస్తే తప్పించి అవ్వదు. అంచేత దానికి ఏం ప్లాన్ చేయాలి, మళ్ళీ పనస చెట్లు ఎట్లా పెంచాలి, మళ్ళీ వీణ తయారీ ప్రాంత కర్మాగారాన్ని ఎట్లా ఆదుకోవాలో అసలు ఆలోచన చేయాలి. అన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు రంగారావు గారు నిజంగానే వీణ చరిత్ర కూడా చెప్పారు. చాలా సంతోషం, అందరు సభ్యులు కూడా తెలుసుకున్నారు. మరి సభ్యులు కోరుకున్నట్లుగానే నిజంగానే మరి పనస చెట్టు ఆ వస్తువుని తయారు చేయడానికి 30 సంవత్సరాలు చెట్టు అవుతానే కట్ అవుతానే ఆ వుడ్ అయితేనే పనికొస్తుంది అధ్యక్ష. అది కూడా మేము పరిశీలించాము. మరి అడవి శాఖను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో వారి సౌజన్యంతో మేము డిస్కషన్ కూడా చేశాము అధ్యక్ష. అదేవిధంగా కళాకారులకు కావాల్సిన చెట్టును పెంచుటకు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాము అధ్యక్ష. వారితో డిస్కస్ చేశాము. ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరి సభ్యులు అడిగినట్లుగా బొబ్బిలి చీరల గురించి అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా అన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏవైతే చేనేత వస్త్రాలు మరి అన్నిటికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ దానికి కూడా ఓపీ కింద కూడా ప్రమోట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా టూల్స్ అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా టూల్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ వర్క్షాప్స్ కూడా మేము పెట్టాము. వర్క్షాప్స్లో కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. అదే కాకుండా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త డిజైన్స్ కూడా ఇవ్వటానికి కొత్త డిజైన్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మన మేడం గారు మ్యూజిక్ కాలేజ్ గురించి అడిగారు. ఖచ్చితంగా దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి గారు కూడా ఆర్టిజన్స్కి ప్రాధాన్యత ఇవ్వమని కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో కూడా 10 కోట్ల రూపాయలు హ్యాండీక్రాఫ్ట్స్ కోసం శాంక్షన్ చేశారు. అది తిరుపతిలో అది ఆగిపోయింది. మళ్ళీ మేము పరిశీలించి మళ్ళీ కూడా దాన్ని కూడా మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా డిపార్ట్మెంట్తో మరొకసారి కూడా రివ్యూ చేసుకొని ఖచ్చితంగా మరి సోదరులు ఇంకో విషయం కూడా అడిగారు అధ్యక్ష. ఇతర రాష్ట్రాల నుంచి